అన్నట్టు అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నాయి కదా, మీరు నజరేస్తున్నారా? అప్పుడప్పుడు లగచర్ల రైతుల గురించి మాట్లాడమంటే మాట్లాడతలేరు వాళ్ళ సర్కారోళ్ళు. అందుకే నాకు చూడబుద్ధి కూడా అయితలేదు వాళ్ళ అన్నట్టు. లగచర్ల రైతులే కాదల్లో, షెయి పార్టీ సర్కార్ వచ్చినాక చాలా మంది జీవితాలు తలకిందులు అయిపోయినాయి. అంతెందుకొల్లా ఆటో డ్రైవర్లు ఎట్లా ఆగమవుతున్నారో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా అన్నట్టు. ఇగో అటు అసెంబ్లీ దిక్కే కొన్ని ఆటోలు పోతాన్నాయి. పాండ్రి మనం కూడా వాళ్ళెంబడి పోయేసొద్దాం రాండ్రి జల్దినా. మన అసెంబ్లీకి ఆటోలు ర్యాలీ తీసినాయి వల్ల అసెంబ్లీ తొవ్వబట్టినాయి. ఇంతకు ఈ ఆటోలు నడిపేది ఎవరు అని అంటారా? జర కెమెరా దగ్గరికి పెట్టుర్రి. చూసిర్రా, మన రామన్న స్టీరింగ్ పట్టిండు, కడమ ఎమ్మెల్యేలు కూసున్నారు. అగో ఇంకో ఆటోలో కూడా చూడురోల్లా ఇట్లా ఎమ్మెల్యే క్వార్టర్ కాడికెళ్ళి అసెంబ్లీ దాకా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు నడుపుకుంటా మరి ర్యాలీలు తీసిర్రు. అయితే ఈ షెయి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఆటో డ్రైవర్లు హరిగోస పడుతున్నారు కదా. పాపం గిరాకీలు లేక, ఆటో కిస్తీలు కట్టలేక బలిమీటికి జీవిడుస్తున్నారు. చాలా మందికి అయితే రాత్రి నిద్ర కూడా పడతలేదు. ఈ షెయి పార్టీ ప్రభుత్వంలా ఆగమైపోయిన ఆటో అన్నల దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ మొదటి సంధి నిలబడ్డది. తాపకోపారి మన రామన్న వాళ్లకు భరోసా ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆటో దోలుకుంటా అసెంబ్లీకి వచ్చి వాళ్లకు హిమ్మతిచ్చిండు. ఇక వాళ్ళ తరపున సర్కారును నిలదీస్తున్నాడు. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. నిజంగా ఏడాది సంధి పూట గడుసుడే కష్టమైన ఆటో అన్నలకు మన రామన్న ఇస్తున్న ఈ సపోర్టు వాళ్లకు కొండంత ధైర్యం ఇస్తున్నది. అసెంబ్లీకి కాకి డ్రెస్ వేసుకొని ఆటో నడుపుకుంటా అసెంబ్లీకి పోయి వాళ్ళ బాధ రేవంత్ సార్కు అర్థమయ్యేటట్టు చేసినందుకు డ్రైవర్లు క్షణార్థులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే. ఏ మాట అయితే మీరు ఇచ్చారో, ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని, ఇన్సూరెన్స్ పెంచుతామని, లోన్ల సౌకర్యము పెంచుతామని రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి. 93 మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి. దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం. తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.